శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి చతుర్దశి. అశ్విని నక్షత్రం ఉదయం 9:20 వరకు, తదుపరి భరణి నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 9:36 వరకు, తదుపరి శోభన యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి విష్ఠికరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:10 నుండి 4:39 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:40 వరకు. వర్జ్యం సాయంత్రం 6:15 నుండి 7:44 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం రోహిణీ కార్తె ప్రారంభం. ఈ రోజున మధ్యాహ్నం 3:08 సూర్యుడు కృత్తికా నక్షత్రం 4వ పాదం నుండి రోహిణీ నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించడంతో ఈ రోజు నుండి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది. దీనితో పాటుగా ఈ రోజున మాస శివరాత్రి మహాపర్వం. ఈ రోజున ప్రతి నెలలో వచ్చేటటువంటి అమావాస్యకి ముందు వచ్చేటటువంటి చతుర్దశి ప్రదోషకాల వ్యాపిని అయి రాత్రి అంటే నిషేధి పర్యంతం ఉన్నటువంటి చతుర్దశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. ఈ మాస శివరాత్రి నాడు ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో, ఈశ్వర దర్శనం చేస్తారో, శివనామ స్మరణ చేస్తారో వారందరికీ పరిపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహంతో పాటు సమస్త మంగళాలు సిద్ధిస్తాయి అన్నటువంటి విషయం శాస్త్రవచనం. ముఖ్యంగా శివారాధన చేయడంతో పాటు మాస శివరాత్రి వ్రతం అనేది మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. త్రయోదశి నాడు రాత్రిపూట భోజనం చేయకుండా చతుర్దశి రోజు అంటే ఈ మాస శివరాత్రి రోజు ఉదయం త్రయోదశి ఘడియలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వమే లేచి చక్కగా స్నానాదులు పూర్తి చేసుకొని శివారాధనతో ఈ మాస శివరాత్రి వ్రత సంకల్పం చేయాలి అని శాస్త్రంలో మనకు చెప్పినటువంటి మాట. ఓ రోజంతా కూడా శివనామాన్ని స్మరిస్తూ నా రుద్రో రుద్రమర్చయేత్ అనే శాస్త్రవచనం కనుక, అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని అర్చించలేడు. ఇక రుద్రుడు అవ్వటానికి ఎట్లా అండి అన్నారు. మహాశరీర శుద్ధి కోసం మనకి శాస్త్రంలో మహాన్యాసం అని చెప్పబడుతుంది. అది అవకాశం లేనటువంటి వాడు, అది తెలియనటువంటి వాడు, అది పారాయణ చేయలేనటువంటి వాళ్ళకి ఏమిటండి అన్నారు. పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎవరైతే పరమశివుడి యొక్క ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి అనుగ్రహ ప్రసాదమైనటువంటి విభూతిని ఎవరైతే ధరిస్తారో ఫాలే త్రిపుండ్రం యస్య నుదుట విభూతిని ధరిస్తారో, ఎందుకంటే విభూతి భూతిరైశ్వర్యం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అట్లాగే గళే రుద్రాక్షమాలిక సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క నివాస స్థానాల్లో విశేషమైనటువంటి రుద్రాక్షలను ఎవరైతే గడసీమలో ధరిస్తారో, దీనితో పాటు మూడవది చాలా విశేషమండి అన్నారు. ఏమిటండి అంటే వక్త్రే షడక్షరి స్తోత్రం, నాలుక పైన ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరిని ఈ రోజంతా ఎవరైతే కూడా జపిస్తూ ఉంటారో స రుద్రో నా అత్ర సంశయ, వారు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క సారూప్య స్థితిని పొందినవారు అన్నారు. ఈ విధంగా చేయటం వల్ల రుద్ర అంశ మనకి వస్తుంది. తద్వారా రుద్రార్చన కనుక మనం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఇలా రోజంతా గడిపి సాయంకాల వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలకు నమస్కరించి యథాశక్తిగా అర్చన చేసి ఈశ్వరుడికి అభిషేక ప్రియ శివ అంటారు కనుక ఆయనకి చక్కగా ఆ అభిషేకాన్ని గనక చేసి యథాశక్తిగా బిల్వదళాలతో గనక అర్చన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఈ మాస శివరాత్రి వ్రత ఫలితాన్ని పొందగలుగుతాం. అట్లాగే ఈ అభిషేకం పూర్తయిన తర్వాత యథాశక్తిగా ఈశ్వరుడికి నివేదించినటువంటి పదార్థాన్ని ఎవరైనా అన్నార్తులకు నివేదించి బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాదులను అందించి అప్పుడు భుజించాలి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఉపవాసాల్లో అనేక రకాలు ఉంటాయి. ఏకభుక్తం, నిరాహారం, నక్తవ్రతం అని ఇట్లా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ మాస శివరాత్రికి చేసేటటువంటి ఉపవాసాన్ని నక్తవ్రతం అంటారు. అంటే రాత్రి వేళ నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో శివారాధన చేసి ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని భుజించి తద్వారా ఉపవాసాన్ని విరమించడం అనేది. ఇట్లా దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం లేనటువంటి వారికి ఇంట్లోనే యథాశక్తిగా లింగం ఏదైనా మూర్తి ఉన్నట్లయితే దానికి అర్చన చేసుకోవచ్చు. అట్లా అవకాశం లేకపోతే ఇంకా విశేషంగా మట్టితో తయారు చేసినటువంటి పార్థివ లింగానికి చాలా బలం ఉంటుందని, శక్తి ఉంటుందని శాస్త్రం చెప్పినటువంటి మాట. వినావిధిం వినాశాస్త్రం
పరమేశ్వరారాధన చెయ్యాలి అనుకునేటటువంటి వాళ్ళకి శాస్త్రంతో విధితో సంబంధం లేదు. గుండెల నిండా భక్తి ఉంటే చాలు. ఎందుకంటే పరమేశ్వరుని భక్త సులభుడు అంటారు. ఆయన కావాల్సింది ఏమిటి అంటే గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికేడు విభూతి, వీటన్నిటికంటే మించి కావాల్సింది ఏమిటంటే గుండెల నిండా భక్తి. ఆ విధంగా తన యొక్క హృదయంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి నిలుపుకొని మనోఫలకం పైన ఈశ్వరుడి యొక్క చిత్రాన్ని చిత్రించుకొని శివారాధన చేస్తారో వారికి సమస్త శుభాలను ఆ గౌరీ శంకరులు అందజేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అనుకూలంగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ఇక నేటి విశేషానికి వస్తే రోహిణి కార్తె ప్రారంభం, అంతేకాక మాస శివరాత్రి పర్వదినం కూడా. ఇక నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు త్రయోదశి, ఆదివారం, నక్షత్రం అశ్విని, తదుపరి భరణి నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, మీనంలో శుక్ర శనులు, కుంభంలో రాహువు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని తలపెట్టినప్పటికీ కూడా తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. అంత పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేకుండా ఆత్మీయులు, బంధుజనులు సహకరించే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టాలి అని కానీ అనుకున్నట్లయితే ఆర్థికమైనటువంటి లాభం తప్పక కలుగుతుంది. ఆత్మీయులైనటువంటి వారు, బంధుజనులు ఇచ్చేటటువంటి కారణంగా ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా విజయంతోనే ముగుస్తుంది తప్ప ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. శారీరకమైనటువంటి అనారోగ్యం విషయంలో తగినటువంటి శ్రద్ధని తీసుకోవాలనే ఆలోచన కలిగి వైద్య పరీక్షలకి సిద్ధపడతారు మానసికంగా. మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మంతో అభిషేకించినట్టయితే వివాదాలు తిరిగిపోయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఒకప్పుడు జరిగినటువంటి శుభకార్యాలకి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకుంటూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి పుష్కలత కారణంగా ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ, ఏ పని చేయాలన్నప్పటికీ, ఏ వస్తువు కొనుక్కోవాలన్నప్పటికీ వెనుకబాటుతనం లేకుండా చక్కగా ఖర్చు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి గృహ లాభం కోసమని చక్కగా ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. తొందరలోనే అది నెరవేరే అవకాశం ఉండొచ్చు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో తగినటువంటి ధైర్యం, సాహసం చేయలేకపోవచ్చు. పైనటువంటి అధికారుల విషయంలో అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు తప్ప వ్యతిరేకించే ఆలోచన ఉండదు. మాస శివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యభావం కలగడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో కొంత విశ్రాంతి దొరికే అవకాశం ఉంది. పై అధికారులు అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. వీరి విషయంలో వీరి క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల విషయంలో ఏమాత్రము వ్యతిరేకతా భావాన్ని చూపించరు ఈ రాశివారు. ఆర్థికమైనటువంటి సమీకరణ చేస్తూ నూతన గృహం కోసమని విశేషమైన శ్రమని చేస్తూ ఎంతో పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. దగ్గర వారు శుభకార్యాన్ని చేసుకుంటున్నప్పటికీ కూడా వీరు వెళ్ళకపోవచ్చు. నూతనమైన వాహనాన్ని కొనుక్కుందామనే ఆలోచన ఏమాత్రము నెరవేరే అవకాశం లేనే లేదు. మాస శివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా లాభకరంగా ఉండగలుగుతారు. ఇంతకంటే ఎక్కువగా సంపాదించగలిగినప్పటికీ కూడా అనవసరమైనటువంటి పనులను చేసుకుంటూ ఆ ఆర్థిక లాభాన్ని క్రమక్రమంగా విడుచుకుంటూ కనిపిస్తారు. విదేశాలకు కానీ లేదా దూర ప్రదేశాలకు కానీ వెళ్ళి అక్కడ వ్యాపారాన్ని కానీ ప్రారంభించినట్టయితే తప్పక ఇంకా అనుకూలత ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. అంత ధైర్యాన్ని సాహసాన్ని చేయలేకపోవచ్చు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన మానసికంగా ఉన్న తగినటువంటి వ్యక్తి సహాయం లేనటువంటి కారణంగా ఆ పనిని ప్రారంభించలేకపోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవ్వరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. అధికారులు తమని గౌరవంగా చూస్తున్నా లేక విరోధ దృష్టితో చూస్తున్నా ఏ విధమైన ప్రతిస్పందన లేకుండా ఉండగలుగుతారు. సాత్వికమైనటువంటి భావంతోనే ఉంటారు. చెప్పదలిచినటువంటి మాటని ఒకప్పుడు నేరుగా చెప్పేసేటువంటి ధైర్య సాహసాలు కలిగిన వీరు ఇప్పుడు నిదానంగా మాట్లాడతారు. ఆచి తూచి మాత్రమే మాట్లాడడాన్ని నేర్చుకుని కనిపిస్తారు. సంతానంతో విరోధభావం లేకుండా ఉండేలా సమన్వయ భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే దూకుడుతనం హెచ్చుగా ఉంటుంది. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేటువంటి విధానంలో ఉండొచ్చు. నూతనమైనటువంటి పదవి లభించే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. పదవి లభించిన కారణంగా క్షణం కూడా తీరిక లేని తనం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్య అనారోగ్యం లేదా భర్త అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టేదిగా అనిపించవచ్చు. ఆగ్రహాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. మౌనంగా ఉండడం కానీ లేదా ఆచితూచి మాట్లాడడం కానీ అవసరం. వ్యక్తిని విమర్శించడం అనేది మాత్రం సరికాదు. మాస శివరాత్రి సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచ విధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడ్డవే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు. శారీరకంగా కాస్త నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అనారోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడానికి
సమయం లేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిభాత్మకంగా ఉండేందుకు అన్ని విధాలైనటువంటి శ్రద్ధల్ని తీసుకుంటారు. ఎవరితోనూ వాద విరోధాలు లేకుండా ఉండేలా చూసుకుంటారు. వివాహాది శుభకార్యక్రమాలు దూర ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే మానుకోవడానికి ఏమాత్రము వెనుకాడరు. ఉన్న విషయాన్ని మొగమాటలు లేకుండా చెప్పగలుగుతారు కూడా. మాస శివరాత్రి సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని శరకుశంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాల కలుసుబాటుతనం ఉండేటటువంటి కారణంగా కుటుంబం అత్యానందంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. విందు వినోద విహార కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంటారు. శారీరకమైనటువంటి శ్రమ కలిగినప్పటికీ కూడా ఆనందం కారణంగా దాన్ని శ్రమగా లెక్కించుకునే అవకాశం ఏమాత్రం వీరికి అనిపించదు. నూతనమైనటువంటి వస్తు సామగ్రిని గృహోపకరణం కోసం కొంటారు. అలాగే చెప్పలేనంతటి ఖరీదైనటువంటి వస్త్రాలని, వెండి బంగారాలని కూడా శుభకార్యాల నిమిత్తం కొనుక్కునే అవకాశం ఉండొచ్చు. ధైర్య సాహసాలతో పెట్టుబడిని పెట్టడం మాత్రం ఉండకపోవచ్చు, కానీ ఈ విధమైన వస్తు సంభారాలను కొనుక్కునే అవకాశం ముమ్మరంగా గోచరిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ మాటే నెగ్గుబాటు కావాలి అనే ఆలోచనలో ఉంటారు. నూతన గృహాన్ని ఏమైనా కొనుక్కునేటటువంటి తీరుగానే గట్టి పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రులు ఏ ఒక్కరికి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా తట్టుకోలేనటువంటి తనంతో ఉంటారు. మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఏమాత్రపు అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. దూర ప్రయాణాలు చేయడంలో ఇష్టాన్ని చూపిస్తారు. ఇంటికి సంబంధించినటువంటి సుందరీకరణ కోసమని విశేషంగా సొమ్ముని వ్యయం చేస్తూ ఉండొచ్చు. ఈ కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అలజడి కలిగే అవకాశం ఉండొచ్చు. సాత్వికమైనటువంటి భావంతో ఉండడం అతి ముఖ్యం. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఉద్యోగం, దానిలో భద్రత, దానికి మించి ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చెప్పలేనంత పట్టుదలతో ఉంటారు. తాము అనుకున్నటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. వ్యాపారంలో, ఉద్యోగంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు. ఆర్థికమైనటువంటి రుణానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. తమకు వస్తున్నటువంటి ఆదాయ మార్గాల్ని పెంపొందించుకునేందుకు అనేకమైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం మొదలైనటువంటి విద్యకు ఇతరమైనటువంటి ఆ రంగాల్లో నైపుణ్యం కోసం మంచి ప్రదర్శనని ఏర్పాటు చేస్తారు. అందరితోనూ సహాయ సహకార భావాన్ని మాత్రమే కలిగి ఉంటారు. విరోధించే ఆలోచన కలిగి ఉండరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున మాస శివరాత్రి సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో, అంటే వెండి వస్తువులు ముంచినటువంటి నీటితో అభిషేకించినట్టయితే తప్పక సమస్యలని పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధర్మాన్ని చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు.
సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధ విధానంతో ఎంత దూరమైనా ప్రయాణించడానికి ఏమాత్రము వెనుకాడే విధానమే ఉండదు. కుటుంబంలో దాంపత్య ఆనుకూల్యం హెచ్చుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుండి వచ్చినా ఇద్దరే వస్తూ ఉండడం చెప్పుకోదగ్గ అంశం. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కలిగినప్పటికీ కూడా అంత సాహసాన్ని చేయలేకపోవచ్చు. ఈ రోజుకి బంధుమిత్రులందరూ కూడా అనుకూలుగా ఉన్నప్పటికీ శత్రుభావం కొద్దిగా ఒకరిద్దరికి కలిగేటటువంటి కారణంగా మానసికంగా తాత్కాలిక నిరుత్సాహం కలిగే సంఘటన కలగచ్చు. మాస శివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని జిల్లేడు పూలతో అర్చించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తరది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడగలుగుతారు. వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయాన్ని మరింత ఆదాయ అభివృద్ధి కోసం ఎక్కడెక్కడని పెట్టుబడి పెట్టాలో బాగా తెలిసినటువంటి కారణంగా పెట్టుబడులను పెట్టగలుగుతారు. ఎవరితోనూ శత్రుభావం కలిగి ఉండరు. తల్లిదండ్రులు అలాగే సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో విశేషమైన శ్రద్ధని చూపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంపొందించుకోవడం కోసమని అనేకమైన మార్గాల్ని అన్వేషించి విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా స్థిరమైనటువంటి ఆస్తిని స్వయంగా వెళ్ళి పరిశీలించుకుంటూ ఏ విధమైన అన్యాక్రాంతము కాకుండా ఉండేలా జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు ప్రతి క్షణము కూడా. మాస శివరాత్రి సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని మల్లె పువ్వులతో అర్చించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలిక, తద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ఆ సూర్యుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వాళ్ళు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేసి తేనె నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పాయసాన్నం లాంటి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శివలింగానికి బిల్వ జలాలతో అభిషేకం చేయాలి. మారేడు దళాలు కలిపి నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళు వెన్నతో శివలింగానికి అభిషేకం చేసి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వాళ్ళు మాస శివరాత్రి సందర్భంగా బెల్లం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కన్యారాశి వాళ్ళు ఆవు పాలతో శివాభిషేకం చేస్తూ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు అంటే జామ పండ్లు, పైనాపిల్ పండ్లు ఇలాంటివి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తులారాశిలో జన్మించిన వాళ్ళు అత్తరు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత ఎక్కడైనా శివాలయంలో పంచదార ఎవరికైనా దానం ఇవ్వాలి. దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు శివలింగానికి కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకం చేసి శివుడికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి శివుడికి కుంకుమ పువ్వు కలిపినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని దేవాలయ ప్రాంగణంలో పంచిపెడితే సమస్త శుభాలు చేకూరతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసి శివుడికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పించాలి.
కుంభరాశి వాళ్ళు నువ్వుల నూనెతో శివాభిషేకం చేయటం, నీలం రంగు పుష్పాలతో శివుడిని పూజించడం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళు కుంకుమ పువ్వు కొద్దిగా ఆవు పాలల్లో కలిపి, కుంకుమ పువ్వు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేసి పసుపు పచ్చటి అరటి పండ్లు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 12 రాశుల వాళ్ళు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం ద్వారా, ప్రత్యేకమైన రాశుల వాళ్ళు ప్రత్యేకమైన దానాలు శివాలయ ప్రాంగణంలో ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా గోధుమలు కానీ, బార్లీ గింజలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఎవరికైనా దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గంగాజలంతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే సమస్త జాతక దోషాలు, నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఆదివారంతో కూడిన మాస శివరాత్రి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, జాతక దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.